ఇప్పుడు మాట అనేది ఎవరికన్నా తుళ్ళుద్ది. ఒక మాట తుల్లారు, సరే క్షమించమని అడుగుతున్నారు, దాన్నే సాగదీయడం ఎందుకు? అదే మీకు మహిళల మీద గౌరవం ఉంటే, వాలంటీర్ మహిళలు లేరా? ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి మీరు వెన్నుపోటు పడవలేదా? అన్యాయం చేయలేదా? చేశారుగా. మరి వాళ్ళు ఏదో నోటు ఇప్పుడు ఏదైనా రాసినా స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది, దాన్ని క్షమించమని అడిగారు, తప్పేముంది దాంట్లో? ప్రజలు అన్ని గమనిస్తున్నారండి. మీరు వేసే చిడతలు వైద్యాలు అన్ని వింటున్నారు, చూస్తున్నారు. ఎలా ఉందన్న సంవత్సర పరిపాలనలో మరి రేపు 12వ తారీఖు ఇవ్వాల్సిన తల్లికి వందనం 15కి వెళ్ళింది. మరి మొదటి దప్పమన్నా విడుదలవుతుందని ఇప్పుడు అనుమానాలు పెరిగాయి. రాష్ట్ర బడ్జెట్లో ఖజానాలో డబ్బులు లేని వాళ్ళు ఇప్పుడు మరి 1,55,000 కోట్లు 51,000 కోట్లు అయింది ఇప్పుడు వరకు అప్పు. గతంలో 4 ఏళ్లలో చేసిందో 5 ఏళ్లలో చేసిందో ఇప్పుడు ఒక సంవత్సరం లోపలే అయిపోయింది. మరి ఎలా చూడాలి? ఏమండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరికి ఇచ్చాడు. ఒక పాస్టర్లకు ఇచ్చాడు, దాని తర్వాత పూజారులకు ఇచ్చాడు డబ్బులు, జగనన్న తోడు, జగనన్న విద్యా దీవెన అని చెప్పి, ఆరోగ్యశ్రీ అని చెప్పి, మళ్ళీ జగనన్న హౌసింగ్ అని చెప్పి, ఇవన్నీ కలిపి 4 ఏళ్లలో ఇంత అప్పు చేస్తే ఈయన 1,50,000 కోట్లు అప్పు చేశాడు. ఎవరికి ఏమి ఇచ్చాడని అప్పు చేశాడు చెప్పండి? రోడ్లు వేసారా? ఎక్కడ కరెక్ట్గా రోడ్లు వేసిందే లేదు. ఏదో పైన ప్యాచ్ వర్క్లు చేశారు. అది ఎవరైనా చేస్తారు, దానికి ఇది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు మరి? ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు? నిన్న ఏదో ఓపెనింగ్ కూడా వచ్చినట్టున్నారుగా విజయవాడలో, సెలూన్ ఓపెనింగ్. అదే డెవలప్మెంట్ అండి. సెలూన్ ఓపెన్ చేశారుగా, అది డెవలప్మెంట్. నేను అంతా ఆయన అధికారం రాకముందు ఏమన్నాడంటే, ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, నేను మొత్తం డెవలప్మెంట్ అంటే ఏంటో చేసి చూపిస్తానని చెప్పి ఇట్లా ఆయన అన్నాడు మనిషి. మరి ఏది సనాతన ధర్మ యోధుడు ఏడి బయటికి రావట్లేదని మేము ప్రజల తరపున మేము అందరం ప్రజలను బాధపడుతున్నాం అండి. రాష్ట్రం ఇలా జరుగుతుంటే యోధుడు రావట్లేదు, సనాతన ధర్మ యోధుడు రావట్లేదని. మరి జూన్ 12 కీలకంగా మారింది. 3 పథకాలు ఇవ్వాలి, ఒకటి మరి 15కి వెళ్ళింది. మరి ఆగస్టు 15 అవుతుందా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మళ్ళీ, లేకపోతే వచ్చే ఏడేనా? ఆంక్షలు పెట్టేస్తామండి మేము. ఇక్కడి నుంచి ఇక్కడికి మారుస్తాం. బస్సు ఫ్రీ బస్సులు, దాంట్లో ప్రయాణించే వాళ్ళు చాలా తక్కువ. అయినా దానికి ఇంత బడ్జెట్ అవుతుంది. ఆ బడ్జెట్ చూసుకోవాలి కానీ ఇది చేయాలని దాన్ని కళాయాపన చేస్తానే ఉంటారు. ఈడు తుమ్మాడు ఈడు తగ్గాడు అని చెప్పి ఏదో ఒక అంటానే ఉంటారు. చంద్రబాబు నాయుడు పాలన బాగుంది, అన్ని సౌకర్యంగా ఉన్నాయి, రోడ్లు పెంచుతున్నారు, అమరావతిని ఇంప్రూవ్ అయింది, ఇంకా మంచి భవిష్యత్తు ఉంది ఆంధ్రదేశానికి. అంతే. మంచి పత్రికా విలేకరులు అన్నింటి మీద అంశాల మీద మంచి పట్టున్న వ్యక్తులు ఇలా మాట్లాడడం ఎలా అంటారు? మాజీ ప్రభుత్వాలకు సంబంధించిన మీడియా ఛానల్స్ ఖచ్చితంగా సారీ చెప్పాలి, క్షమాపణ కోరాలని మహిళలు అంటున్నారు. అమరావతి మహిళలు అయితే బాగా హట్ అయ్యారు సార్. నిన్న వైరల్ అయిన వార్తలే జనరల్గా చూస్తూ ఉంటాం కదా, ఏమంటారు? వాళ్ళు అలా మాట్లాడకూడదు, స్త్రీని గౌరవించాలి. అట్లాడితే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే కష్టం. జాతీయ మీడియా సంస్థ ఏదైతే వార్తాపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది మేము చూసాము అని చెప్పి ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు అంటాం, కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా దాన్ని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? ఈ వేశ్యల రాజధాని ఏంటి సార్, కొత్తగా అసలు ఎక్కడన్నా విన్నాము? ఆ విధంగా మాట్లాడుతున్నారు. అతని ప్రభుత్వంలో కూడా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా చేశాడు, ఎంతమంది అబ్స్కెండ్ అయిపోయారు. తప్పు. కృష్ణరాజు గారు మీడియా ముఖంగా మళ్ళీ వచ్చి నేను దాన్ని సమర్థిస్తానంటున్నారు కానీ సారీ చెప్పరండి. ఎవరైతే ఉన్నారో మహిళలు కోటకి పోస్టర్లు అంటించి చెప్పులతో కొడుతున్నారు. ఎలా ఉంటుంది ఎందుకంటారు? అనకూడదు అని వాళ్ళు హట్ అయ్యారు. ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం అలాగే జరిగింది. వాళ్ళు మానేసిన తర్వాత కామయ్యారు అనుకున్నాం, మళ్ళీ మొదలు పెట్టారు. ఎందుకు అతను మద్దతు ఇస్తున్నాడో వాళ్ళు మాట్లాడిన దాన్ని జగన్ ఎందుకు ఖండించట్లేదు అతనికే తెలవాలి. సమానంగా ఉండే మిగతా మీడియా ఛానల్స్ కూడా అక్రిడిటేషన్ రద్దు చేయండి. ఇలాంటి పర్యవసానం ఎప్పుడూ చూడలేదు. పత్రికా విలేకరులు ఏదైనా కానీ వార్తలా చెప్పాలి కానీ తమ సొంత అభిప్రాయాలు మీడియాలో ఇట్లా వేశ్యల రాజధాని అంటారు. వాళ్ళు ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం అలాగే చేసింది. అలాగా అసలు అందువల్ల 151 స్థానాన్ని కోల్పోయి 11 స్థానాలకు వచ్చారు. ఏదో మళ్ళీ వద్దని ఆశగా ఉంటున్నారు కానీ అదంతా భ్రమ. వాడదు. అమరావతి గురించి గొప్పగా చెప్పేటప్పుడు 4 ముక్కలు మామూలు పోలుస్తారు కామన్ ఎవరైనా. ఇప్పుడు పొగడాలన్నప్పుడు ఉంటది, దానికి మళ్ళీ వీళ్ళు వ్యంగ్యంగా ఇలా అంటాం అనేది కొంచెం సమంజసం కాదు. అనకూడదండి, స్త్రీని అనకూడదు. స్త్రీని భారతదేశంలో స్త్రీని గౌరవించాలి. అప్పుడే మన దేశాన్ని అందరూ అన్ని దేశాల వాళ్ళు గౌరవిస్తారు. హోంమంత్రి గారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారంటున్నారు. అది చర్యలు తీసుకునే కాడి నుంచి కూడా దాన్ని రాజకీయం చేస్తారు. రాజకీయం చేసి చాలా గత్తర చేస్తారు. రాజధాని బాగానే ఉంటుంది, మరి టైం పడుతుంది కదా కట్టించాలంటే. అందులో ఇప్పుడు మన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.
ఎవరు వచ్చినా ఏం చేసేది లేదు. కాబట్టి ఇవన్నీ చేయాలంటే కొంత టైం పడుతుంది. అంటే ఈ మాటలు ఎలా చూడాలి? మాజీ ప్రభుత్వ మీడియాలు ఏవైతే ఇలా మాట్లాడాయో వేషల అంటే రాజధాని గురించి, రాజధాని కడితే బాగానే ఉంటది. ఇక్కడ విజయవాడలో, అమరావతిలో రాజధాని కడితే బాగానే ఉంటది. వైజాగ్ ఇవన్నీ అనవసరం. ఇదైతే బాగుంటుంది, అన్నింటి సెంటర్. చంద్రబాబు గారు మంచి ప్లాన్లోనే చేశారు. ఏంటి మహిళలు హట్ అయ్యారు కదా సార్, ఇలా అంటాం, ఈ మాటలు అంటాం అనేది. మహిళలు ఏంటంటే మహిళలకి బస్సులు అనవసరం అండి. బస్సుల వల్ల ఉపయోగం లేదు, దానివల్ల కొన్ని కోట్లు లాస్. చంద్రబాబు గారు దీని గురించి ఇంతవరకు ఒకసారి చెప్పాను నేను. ఉచిత బస్సుల బదులు ఏదైనా ఇంకో పథకాలు ఇస్తే ఏదైనా బాగుంటుంది. నిజంగా వాళ్ళు ఏమంటారంటే, నిన్న మొన్న డిబేట్ జరిగింది సార్ ఏదైతే మాజీ మీడియాలో, అందులో పాల్గొన్న అతను కూడా జర్నలిస్టే, అడిగింది జర్నలిస్టే. వేషల రాజధాని అంటున్నారు, అది సమంజసం కాదనేది మొగల్పూడి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఏంటంటే మన హోంమంత్రి గారు లేడీ కదా, ఇలా అనడం సమంజసం కాదండి, మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా అని అడుగుతున్నారు వైసీపీ. ఎలా ఉందండి? వైసీపీకి వ్యతిరేకంగా ఉంది. అమరావతి మంచిదే కడితే. ఏమండి, ప్రతిపక్షం అయిన తర్వాత విమర్శలు పోవడం ఉండదండి, విమర్శిస్తుంటారండి. ఇక్కడ వర్కౌట్ అవుతుందో లేదో మనం చూసుకోవాలి. అవునా? రాజధాని మంచిదే కడితే. ఆ డిబేట్లో ఇది పూర్తి అవ్వాలంటే వాళ్ళకి దగ్గర మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదే కానీ దగ్గరలో పూర్తి అవ్వదు. 4 సంవత్సరాలు ఎలాగే ఇంకా 3-4 సంవత్సరాల పైన పడుద్ది. బాగానే చేస్తున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు బట్టి డబ్బు లేదు. డబ్బులు అయిపోతే వాళ్ళ పథకాలు ఏంటంటే కొద్దిగా లేటుగా, ఈ సంవత్సరం నుంచి ఎవరికి పథకాలు సరిగ్గా అందలేదు కనుక చాలా మంది కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ పథకాలు చంద్రబాబు గారు ఆలోచించి ఆ పథకాలు తొందరగా ఇస్తే మంచిది. మరి ఈ మాటలు ఖండించవచ్చు అంటారు. డిబేట్ లో జరిగిన ఈ మాటలు చెప్పాను కదా సార్, అవి ఎలా ఉండేవి? అవన్నీ జనరల్ గా జరిగేవేనండి అంటుంటారు. అవన్నీ పెద్ద పట్టించుకోకర్లా. అది తప్పండి. ఇది నిజం ఏంటంటే అమరావతి కరెక్ట్, అది కరెక్ట్ గానే పరిపాలిస్తున్నారు. వేరే వేరే మాటలన్నీ వినకూడదు. మనం ఏది చేస్తున్నాం అది కరెక్ట్ అని అది తెలుసుకొని చేసుకోవాలి. కానీ ఎందుకండి 10 మాటలు మాట్లాడతాడు? నిజమైనదే ఒక్క మాట మాట్లాడాలి. మాకు ఇప్పుడే బాగుంది అప్పుడు కన్నా. లేడీస్ అందరూ హట్ అయ్యారు, చెప్పులతో కొడుతున్నారు ఫోటోల్ని. ఎవరైతే ఇలా మాట్లాడారో కొమ్మినేని శ్రీనివాసరావు గారు, కృష్ణరాజు గాని ఇద్దరు జర్నలిస్ట్ మధ్య జరిగింది. ఆయన ఏమన్నారంటే ఇది ఇంద్రలోకం కాదు, వేషల రాజధాని అన్నారు. ఏదైతే వార్తాపత్రికల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందనగానే ఈయన మొదలు పెట్టారు. అందరూ ఇక రైతులందరూ గొడవ చేస్తున్నారు, కేసులు పెట్టారు. వంగల్పూడి అనిత గారు ఉన్నారు కదా హోంమంత్రి, ఆవిడ కూడా వదలలో కేసులు పెడతాను. భారతీ గారు క్షమాపణ చెప్పాలి, జగన్ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఆయన వాళ్ళకి చేసుకున్నాడేమో కానీ మాకేమీ కరెక్ట్ గా చేయలేదు. మేము ఎవరమో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడే బాగుంది మాకు అప్పటికన్నా. వేషలు అంటే అది వేరే మాట కదా, అది తప్పు. మరి ఆయన ఎలా అనేస్తున్నారు అన్నా కూడా అవతల వాళ్ళు ఎలా ఊరుకున్నారో నాకైతే తెలియట్లేదు. మా ఆడవాళ్ళందరికైతే హట్ అవుతాం. అందరినీ సమానత్వంగా చూడాలి కానీ ఎలా పడితే అలా మాట్లాడకూడదు కదా. అందరు ఆడవాళ్ళు కలిసి ఆయన ఏమైపోతారు అది తెలుసుకొని మాట్లాడాలి. రాజకీయ పరంగా మాట్లాడాలి, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి కానీ ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కూడా అమరావతిలో ఉన్నాయి కదా. మరి అది తెలుసుకొని మాట్లాడాలి. వాళ్ళోళ్ళు ఏం చేస్తున్నారు మరి ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు? వాళ్ళోళ్ళు కూడా తెలుసుకొని ఆయన్ని అడగాలి, పర్సనల్ గా వెళ్ళి ఆయన్ని అడగాలి. కానీ ఇలా 10 మందిలో ఇలా ఆడవాళ్ళతో మాట్లాడడం అది కరెక్ట్. ఏమో పాపం చెప్పులతో కొడుతున్నారు, ఫోటోలు గోడలకు అతికిచ్చి. మరి ఎలాంటి మాట్లాడితే కొట్టరా ఏంటి? ఇలాంటి మాట్లాడితే ఎవరన్నా కొడతారండి. మీరు పెద్ద పదవిలో ఉండి మీరు ఇలా మాట్లాడడం అది ఎంత కరెక్ట్? మీరు ఆలోచించుకొని మాట్లాడారు. క్షమాపణ చెప్తేనే ఊరుకుంటా, లేదా కేసులు పెట్టేస్తామంటారు. తప్పులేదండి, వాళ్ళ మనసుకి ఏది నచ్చితే అది చేస్తారు, అది కరెక్టే కదా. ఆ ప్రభుత్వానికి, పాత ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి తేడా ఏమి కనబట్టలేదు. అందరూ దొంగలే. అదే అండి. రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి, నిత్యావసర సరుకుల ధరలు, కరెంట్ ఛార్జీలు మాత్రం బాగా పెరిగినాయి. నిత్యావసర ధరలు కొద్దిగా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ముందు రేట్లు పెరగచ్చు. అదండి. మాజీ ప్రభుత్వానికి సంబంధించిన ఒక మీడియా సంస్థ వ్యంగ్యంగా మాట్లాడుతుంది అమరావతి గురించి. ఏదైతే ఒక చిన్న డిబేట్ లో ఇద్దరు జర్నలిస్టులే సార్, కృష్ణరాజు గారు, ఇటు పక్క కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఇద్దరి మధ్య జరిగిన డిబేట్ లో కృష్ణరాజు గారు అంటారు ఏంటంటే ఇది ఇంద్రలోకం కాదు, ఒకప్పుడు వేషల రాజధాని అంటున్నారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చిన ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, సెక్స్ వర్కర్ల స్థానంలో. అందుకని నేను అన్నానని ఆయన లేదు అని. అమరావతి రైతులు వాళ్ళ ఫ్యామిలీస్ లో లేడీస్ కానివ్వండి, వీళ్ళందరూ చెప్పులతో ఫోటోల మీద కొడుతున్నారు. ఎలా అనిపిస్తుంది?
ఆడవారిని ఇందులో దించకూడదండి, తప్పది. ఆడవారిని గౌరవించాలి. అది ఏదో పొగడతగా వచ్చినప్పుడు అమరావతి ఇంద్రలోకం అంటారు, జనరల్ గా సభలు సమావేశాల్లో మాట్లాడతారు. పర్టికులర్ గా ఇలా అంటాం అనేది ఇప్పుడు లేడీస్ హట్ అయ్యారు సార్. మంగళపూడి అనిత గారు కూడా ఒప్పుకోవట్లేదు. ఎవరైతే హోంమంత్రి ఉన్నారు. చాలా తప్పండి. అది ఆడవాళ్ళని మాత్రం ఇందులో దించకూడదు. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం మన సభ్యత సంస్కారం కాదు. అదండి. ఏదైతే ఉందో రాజకీయ పరమైన అంశాల్లో మాట్లాడగలం, కానీ ఇలా స్ట్రెస్ చేసేవడంతో ఇప్పుడు మీ ఫ్యామిలీలు కూడా ఇక్కడే ఉన్నాయి కదా, మరి మీరు వాళ్ళేనా అంటున్నారు? కొంచెం ఇబ్బందికరమైన అంశం. ఇబ్బందికరంగానే ఉంటుందండి. ఏదైనా ఇప్పుడు వార్తలు చూడాలన్నా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. అందరూ దొంగలేనండి ఒక్క మాటలు చెప్పాలంటే. అది మరి ఏమంటారు, అమరావతి నిజంగా వేశ్యల రాజధాని అంటారా, జనరల్ గా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు? అది తప్పులేండి. వేసి రాజధాని అని అనకూడదు, తప్పది. అది మరి మీడియా ముఖంగా క్షమాపణ కోరుతున్నారు. వాళ్ళైతే క్షమాపణ చెప్పట్లేదు, ఇంకా ఆ అంశానికే కొంచెం బలం చేకూరుస్తున్నారు. తప్పండి. ఎవరైనా సరే క్షమాపణ చెప్పాల్సిందే. తప్పు చేసినప్పుడు ఎవరైనా, ప్రధానమంత్రి అయినా కార్పొరేటర్ అయినా తప్పనిసరిగా క్షమాపణ చెప్పవలసిందే. డెవలప్మెంట్ 4 ఏళ్ళు ఉంది, ఒక పక్క ఉద్యోగాలు ఉన్నాయి, డిఎస్సి ఉంది, పిల్లలు ఎదురు చూస్తున్నారు, అన్ని అంశాలు బాగుంటాయని ఆశిస్తామంటారా? అంటే కాలమే నిర్ణయించాలండి ఈ ప్రభుత్వం గురించి.